డిజిటల్ సీడ్స్ తో అగ్రిప్రెన్యూర్షిప్ సాధ్యమవుతుందని పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనిబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో వేలాది మంది రైతులతో జరిగిన సమావేశంలో విజన్ ఫర్ అగ్రిప్రెన్యూర్షిప్ ఇన్ నార్త్ ఆంధ్రాని శ్రీనిబాబు ఆవిష్కరించారు. వ్యవసాయ రంగంలో అగ్రిప్రెన్యూర్షిప్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి గేదెల శ్రీనిబాబు వివరించారు. డిజిటల్ సీడ్స్ తో అగ్రిప్రెన్యూర్షిప్ సాధ్యమవుతుందని పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనిబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో వేలాది మంది రైతులతో జరిగిన సమావేశంలో విజన్ ఫర్ అగ్రిప్రెన్యూర్షిప్ ఇన్ నార్త్ ఆంధ్రాని శ్రీనుబాబు ఆవిష్కరించారు. వ్యవసాయ రంగంలో అగ్రిప్రెన్యూర్షిప్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి గేదెల శ్రీనుబాబు వివరించారు. సంప్రదాయ వ్యవసాయం కనుమరుగవుతున్న దశలో రైతులు తమ క్షేత్రాలను వీడుతున్నారని పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్లో సాగు విస్తీర్ణం తగ్గటం ప్రమాద సంకేతమని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయటానికి, ప్రతి ఇంటా లాభాల పంట పండించడానికి వ్యవసాయానికి డిజిటల్ మార్కెటింగ్ అనుసంధానమే అసలు సిసలు పరిష్కారమని చెప్పారు. ఆరుగాలం కష్టించి పనిచేసే రైతును ఉద్దేశించి బురద బుక్కి బువ్వ పెడతాడంటారు. అన్నదాత అని కొనియాడతారు. కానీ సంప్రదాయ వ్యవసాయం యాంత్రీకరణకు చొరవ లేకపోవటం, అందివచ్చిన డిజిటల్ కాలంలో ప్రపంచం ఒక కుగ్రామమైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు వ్యవసాయాన్ని వీడుతున్నారు. అగ్రికల్చర్ని వీడకుండా అక్కడి నుంచే బిజినెస్ కల్చర్ వైపు రైతుల్ని పరివర్తన చేయటం ద్వారా వ్యవసాయ విప్లవం సాధ్యమవుతుందన్నారు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యవసాయాన్ని అగ్రిప్రెన్యూర్షిప్గా మార్చడానికి అవసరమైన రోడ్డు మ్యాప్ను శ్రీకాకుళంలో వేదికగా పల్సర్ సీఈఓ ఆవిష్కరించారు. అగ్రి బిజినెస్లో డిజిటల్ మార్కెటింగ్దే కీలక పాత్ర అని శ్రీనుబాబు వివరించారు. విత్తనాలు వేసి పంటలు పండించే రైతులు ఇకపై డిజిటల్ విత్తనాలు వేయడం ద్వారా లాభాల పంటలు పండించుకోవచ్చన్నారు. డిజిటల్ విత్తనాలు అంటే నాటేవి కాదని, వ్యవసాయానికి డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్ను అనుసంధానించడమేనని అన్నారు. ప్రతి రైతు పారిశ్రామికవేత్త స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ విప్లవానికి శ్రీకాకుళంలో శ్రీకారం చుట్టామని, ఇది ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరిస్తే వ్యవసాయ విప్లవం వచ్చి నూతన శకానికి నాంది పలుకుతుందన్నారు. అగ్రిప్రెన్యూర్షిప్ కోసం తాము తలపెట్టిన రైతు సాధికారత యాత్రలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో జరిగాయని శ్రీనుబాబు వెల్లడించారు. తాను ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్ని 10,000 మందికి పైగా రైతులకు చేరవేశామన్నారు. శ్రీకాకుళం సభలో రైతులు, వారి కుటుంబాలు వేలాది మంది హాజరై భవిష్యత్తు వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చుకునే ప్రణాళికలు రూపొందిస్తామన్నారు శ్రీనుబాబు.